Good evening, my dear students and my dear followers. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ టైము దగ్గర పడుతుంది. ఎందుకంటే జూలై లోపు ఇండివిజువల్స్ ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే గతంలో ఎవరు పడితే వాళ్ళు గత 5-6 సంవత్సరాలుగా ఎవరు పడితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. తర్వాత రిఫండ్స్ క్లెయిమ్ చేశారు. అవి ఫేక్ రిఫండ్స్ అని డిటెక్ట్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ నోటీసెస్, సివియర్ నోటీసెస్ ఫర్ ఫార్వర్డెడ్ టు ది క్లయింట్స్. దాని నుంచి బయటపడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే 200% పెనాల్టీస్, విపరీతమైన దారుణానికి గురయ్యారు. ఎందుకంటే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అంటే ఏదో ఆసామాసీ విషయం లాగా భావించాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటారా, మీరు ఒక్కొక్కళ్ళు 10 లక్షలు, 15 లక్షలు, 50 లక్షల దాకా ట్యాక్సులు కట్ అవుతున్నా ఏమాత్రం భారం లేదు. కానీ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయడానికి ఒక సరైన కన్సల్టెంట్ కానీ ఆడిటర్ని కానీ కన్సల్ట్ చేయకుండా ఎవరు ఇచ్చేసి అయిపోయిందిలే మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈ సంవత్సరం అయిపోయిందని అనిపించుకుంటున్నారు. కానీ రోజు రోజుకి ఉచ్చు బిగిస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఏ డామినేషన్స్ దీంట్లో పూర్తిగా ఉన్నాయి. కలుగులోంచి చిన్న చిన్న హోల్లోంచి కూడా దాని ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. మనం ఈ ఇన్ఫర్మేషన్ మనం ఏం చెప్పట్లేదు కదా, ఏం తెలుస్తాయి అనుకుంటున్నారు. కానీ తెలిసిన విషయం తెలిసిన తర్వాత దాన్ని ఆన్సర్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఏదైనా సరే మనందరం మనం డిపార్ట్మెంట్కి ఇది నేను అని చెప్పడంలో ఒక రకమైన ఇది ఉంది తప్ప దీన్ని అలా ఉంచేస్తే రేపటి రోజున వాళ్ళ చేతికి చిక్కితే మనం ఆన్సర్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అదే ఇప్పుడు అడ్వకేట్స్కి ఆడిటర్స్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అడ్వకేట్స్ ఎప్పుడు కూడా కరస్పాండెన్స్ మీదే బేస్ అవుతారు. ఒక బెయిల్ కావాలన్నా, ఒక పిటిషన్ ఫైల్ చేయాలన్నా, ఏది చేయాలన్నా పేపర్ ద్వారానే ఫైటింగ్ మొదలు పెడతారు. వాళ్ళ కంటే పేపర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇవాళ ఆన్లైన్ ఫైలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్క్రూట్నీస్ అప్పుడు తప్ప ఎక్కడ డాక్యుమెంటేషన్ చేయటం అంటూ లేకుండా పోయింది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సాఫ్ట్వేర్ని ఫిల్ చేస్తే అయిపోద్ది. కానీ ఇవాళ ప్రతిదీ కూడా కంప్లీట్ అసెస్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏ క్షణంలో నోటీస్ ఏది ట్రేస్ అవుట్ చేసి ఇస్తారో తెలియని పరిస్థితి ఇవాళ ఉండిపోయింది. కాబట్టి ఇవాళ ఇలా హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్ తీసుకోండి, ఇతర సిటీస్ తీసుకోండి, ఈవెన్ హైదరాబాద్లోనే దాదాపు 10,000 మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ వ్యాక్యూమ్ ఉంది. అంత ఇక్కడ వాల్యూమ్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ జూనియర్ అకౌంటెంట్, జూనియర్ లాయర్స్గా పనిచేసే వాళ్ళకి ఎదుగుదల, మానిటరీ ఎదుగుదల కానీ లేకపోతే ప్రొఫెషనల్గా ఎదుగుదల కావాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ ప్రాక్టీస్ కూడా యాడ్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే అదేమో సివిల్ లాస్, క్రిమినల్ లాస్ అయితే ఈ ట్యాక్స్ అది ఏదైనా లాసే. ఎందుకంటే రేపటి రోజున నోటీస్ వస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగిన సమర్థత ఉంటుంది. ఇవాళ ఏఐ కూడా తోడైంది కాబట్టి ఈజీగా దేన్నైనా కూడా మనం ఈజీగా దాన్ని ఫేస్ చేయగలిగిన సమర్థత ఉంది. ఖచ్చితంగా దీనికి తోడు ఉంటుంది. మీకు ప్రొఫెషనల్గా డెవలప్ అవుతారు. తర్వాత మీ దగ్గరికి వచ్చి ఫైలింగ్ చేయడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే లీగల్ పర్సన్ కాబట్టి, వీళ్ళు లాయర్స్ కాబట్టి అవసరం అనుకుంటే అటైనా దీన్ని కొట్లాడి మనల్ని బయటకు తీసుకురాగలుగుతారని ధీమాతోడు క్లయింట్ ఉంటాడు డెఫినెట్గా బాగుంటుంది. కాబట్టి ఇవాళ జూన్ నుంచి మీకు ప్రాక్టీస్ స్టార్టింగ్లోకి వస్తుంది. కాబట్టి దానికి తగిన ట్రైనింగ్ మీ అందరం మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి తగిన ట్రైనింగ్ నేను ఇస్తాను. ఎందుకంటే నేను ట్యాక్స్ ప్రాక్టీస్లో 1977 నుంచి ఉన్నాను. ఎన్నో రకాల అనుభవాలు నేను గణిస్తున్నాను. కాబట్టి ఏంటంటే మీకు చాలా అన్ని రకాలుగా నేను ఏదైతే ఫైల్ చేశానో ఆ డాక్యుమెంటరీస్ ద్వారానే మీకు నేను తగిన ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను. డెఫినెట్గా మీరు సక్సెస్ రేట్ను సాధించగలుగుతారు. కాబట్టి అది ఒకటే కాకుండా కనీసం అట్లీస్ట్ 1 ఇయర్ మీరు ఎంత నేర్చుకున్నా కూడా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి దానికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ కూడా నేను ఇస్తాను. హ్యాపీగా నాతోటి రాగలిగిన నా ఆఫీస్కి వచ్చినా నేను వెరిఫై చేసి ఇవ్వగలుగుతాను బిఫోర్ ఫైలింగ్. లేకపోతే దూరాభారం ఉన్నా కూడా నన్ను టీవీ ఓవర్ ద్వారా దీంట్లోని చేయించి మీ ఫైలింగ్ని ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయగలుగుతాను. కాబట్టి మీకు ట్రైనింగ్కి మంచి అవకాశం ఉంది.
కాబట్టి మీరు లోకల్‌గా ఉంటే మీరు ఫ్లెక్సిబుల్ టైమింగ్ పెట్టుకుందాం. మీ ప్రాక్టీస్‌కి ఇబ్బంది లేని టైం మనం పెట్టుకుందామండి. ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే డెఫినిట్‌గా మీకు ఇది ప్లస్ అవుతుంది తప్ప ఇది వేస్ట్ కాదు అని మొదలు చెప్తున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను టెలిఫోన్ నెంబర్‌కి ఫోన్ చేయండి, కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. దాంట్లో మీకే డౌట్స్ గానీ, లేకపోతే మీ ఎదుగుదలకు మార్గాలు ఎలా ఉంటాయో గానీ అన్ని రకాలుగా నన్ను అడిగి మీరు తెలుసుకోవడానికి నూటికి నూరు పాళ్ళు ఛాన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ మేక్ ఎ నోట్ యాజ్ ప్రాక్టికల్ అండ్ రిలే ప్రాక్టికల్ ట్రైనింగ్ విత్ ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.